అన్న ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు యజ్ఞాలు యాగాలు చేస్తున్నాడు అన్న. మొన్నేమో శతచండీ యాగం చేశాడు, ఈరోజేమో రాజ్యశ్యామల యాగం చేస్తున్నాడు. యజ్ఞాలకి యాగాలకి మంత్రాలకి ఓట్లు రాలితే మన రాష్ట్రంలో ఖచ్చితంగా రాలవండి. ప్రజెంట్ ఆయన పార్టీకి, ఆయన కొడుక్కి, ఆయన మనవడికి యజ్ఞాలు చేసుకుంటున్నారే కానీ రాష్ట్రం ఏమైపోతున్నా నాకు పర్లేదు అని ఆయన ధోరణిలో ఆయన ప్రయత్నిస్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే, రాష్ట్ర శ్రేయస్సు కోసమే చంద్రబాబు యజ్ఞాలు చేస్తున్నాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే ముందు రాష్ట్రంలో ఉండాలి కదా. ఆయనకు డోర్ నెంబర్ ఉందా? అసలు డోర్ నెంబర్ ఉంటే చెప్పమను. ఓటు ఉందిగా, ఉన్నట్టుంది. డోర్ నెంబర్ ఉండాలిగా. ఇల్లు కట్టిస్తున్నాను ఇంకా రాలేదు. ఇంకా డోర్ నెంబర్ రాలేదంట. రాలేదా? అంతేగా. డోర్ నెంబర్ లేదే ఓటు ఉండదా? ఏమో మరి సెట్టింగ్ ఏమైనా పెట్టుకున్నారా? డోర్ నెంబర్ లేదు మన రాష్ట్రంలో, ఇది ఉండదు. ఓకే, బాగుంది. ఎందుకని ఇటీవల కాలంలో కేసీఆర్ చేస్తున్నారు, మరి ఆయన్నే ఫాలో అవుతున్నారా ఈ చంద్రబాబు? ఆయన అలానే ఫాలో అయ్యే కదా ఓడిపోయారు అక్కడ. సేమ్ ఈయన కూడా అంతే ఓడిపోవడానికి. ఓడిపోతారు ఖచ్చితంగా. రాజయోగం పట్టదా సార్? ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అపూర్వమైన స్పందన ఉంది. రానున్న ఎలక్షన్లో వైనాట్ 175 ఖచ్చితంగా కొడతారు. ముందు వాళ్ళని 175 అనౌన్స్ చేయమని చెప్పండి. సరే, ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు యజ్ఞాలు చేసుకుంటున్నారు, యాగాలు చేసుకుంటున్నారు. జగన్ గారు ఏం చేస్తున్నారు? అభివృద్ధి పథకాలు ఇవే చేస్తున్నారు. ప్రజల్లో ఉన్నారు ఆయన. ఓకే, ప్రజల్లో ఉన్న నాయకుడు జగన్ అంతే. మీకు మేలు జరిగితే నాకు ఓటేనా అంటున్నారు. ఖచ్చితంగా అలా అడిగే నాయకుడు ఉన్నాడా? మీకు న్యాయం జరిగితే, న్యాయం జరిగిన వాళ్ళు, ప్రయోజనం జరిగిన వాళ్ళు ఈసారి ఓట్లు వేస్తారా? ఖచ్చితంగా మనుషులు వేస్తారు. ఖచ్చితంగా వేస్తారు. ఓకే, విజయం ఎవరిదంటారు? ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.